గౌరవ ముఖ్యమంత్రి గారు మూలా నక్షత్రం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి దంపతులతో అమ్మవారి దర్శనం చేసుకున్న వార్తలు చూసాం. సంతోషం. హరాపర అభివృద్ధి కార్యక్రమాలు వారు ప్రకటించడం, ఈ అమ్మవారి గుడి ఖ్యాతిని పెంచమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినీయంగా మనం చేస్తా ఉన్నా. అయ్యా, చాలా రైళ్లు విజయవాడ నుంచి రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఒక ట్రైన్కి కనకదుర్గమ్మ ఎక్స్ప్రెస్, ఇంద్రకిలాద్రి ఎక్స్ప్రెస్ నుంచి పెట్టాలని చెప్పి ఎంతో కాలం నుండి భక్తులు డిమాండ్ చేస్తున్న విషయం, మీరు ఎందుకు కోతవేటు దూరంలో అమ్మవారి గుడి రోజు ఇంటికాడి నుంచి మీకు అమ్మవారి గుడి కనపడతా ఉంటుంది, మీకు ఎందుకు ఆలోచన రావట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది, శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంది, సింహాచలం కొండకి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఉంది, షిరిడీకి షిరిడీ ఎక్స్ప్రెస్ ఉంది, కాశీకి వారణాసి ఎక్స్ప్రెస్ ఉంది. రకరకాల ఎక్స్ప్రెస్లు అన్ని పుణ్యక్షేత్రాలు ఉంటే మేము 26 కోట్లతో ఆ యాగశాల ఈ యాగశాల చేశామని చెప్తా ఉన్నారు. అలాగే బీహార్లో కొత్త ట్రైన్లు 7 ప్రకటించారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు శాశ్వతంగా భక్తుల మనోభావాల్ని గౌరవించేలాగా భక్తుల డిమాండ్ని రోజు కనకదుర్గమ్మ ఎక్స్ప్రెస్ అంటే ఎంతమంది భక్తులు నిరాజనాలు అందుకుంటాయి, ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. అలాగే కనకదుర్గమ్మ గుడికి వెనక పక్క కొమ్మరిపాలెం సైడ్ నుంచి మరలా వన్ టౌన్కి రావడానికి ఫ్లైఓవర్ ఎక్కకుండా రావడానికి మీరు ఏదైతే ఫ్లైఓవర్ నిర్మించారో ఆ ఫ్లైఓవర్ అమ్మవారి గుడి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రజలు నరకం అనిపిస్తూ ఉన్నారు. దాన్ని మళ్ళీ రీడిజైన్ చేయాలి కదా, దాని గురించి ఆలోచన చేయాలి కదా. ఆ ఫ్లైఓవర్ ఏం ఉపయోగపడతలేదు కదా. బయట నుంచి వెళ్ళే వాళ్ళకి బయటకు ఉపయోగపడుతుంది తప్ప లోకల్ నుంచి లోకల్కి వెళ్ళేవాళ్ళు నరకయాత్ర అనుకుంటున్న విషయం మీకెందుకు తెలియదని చెప్పి సవినీయంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా ఆలోచన చేయండి. అమ్మవారి గుడికి ఇంకో పక్క నుంచి కూడా కొండెక్కే మార్గం ఆలోచన చేయండి. దాన్ని ఏదన్నా ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కన్సల్టెంట్ల దగ్గర డిపిఆర్ తీసుకోండి, ఆ విధంగా చేయండి. భవానీ ఐలాండ్ నుంచి పొన్నమి ఘాట్కి రోప్వే గురించి ఆలోచన చేయండి. ఏమీ చేయకుండా ఏదో ఆ యాగశాల ఇది ఏదంటే అది ఎవరైనా చేసుకుంటారా వాళ్ళ డబ్బులతోటి. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఈరోజు జరుగుతున్న ఇంద్రకిలాద్రి ఉత్సవాల్లో రాష్ట్ర పండుగగా భావిస్తూ ఉన్నారు, ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించిందని చెప్పాలి కదా. ఆ నిధులతోటి, దాతల నిధులతోటి, దేవాలయ నిధులతోటి అభివృద్ధి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తా ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దాని మీద ఒక విస్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అవి ఆ విధంగా శాశ్వతంగా ఉండేదానికోసం చర్యలు చేపట్టాలి తప్ప అరాకొర యాగశాల అని చెప్పి అన్నదానం 1500 మందికి అని చెప్పి ఏదో చేసి ఇదేదో పోలవరం ప్రాజెక్టు కట్టినట్టు కడతారా. ఇది కాదు. మీరు శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా అమ్మవారి గుడికి వెనక పక్క నుంచి మరలా కొత్త దారి వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైల్వే శాఖతో మాట్లాడండి. దీనికే 100 కోట్లు అవ్వాల్సిన అవసరం లేదు, క్యాబినెట్ ఆమోదం అవసరం లేదు. జీవో రైల్వే బోర్డు ద్వారా ఆ ట్రైన్కి పేరు పెట్టచ్చు. అతి విజనరీ ముఖ్యమంత్రి గారిని పేరు తెచ్చుకుని మీరు విజన్తో ఆలోచించి విజయవాడ అభివృద్ధికి, కొండ అభివృద్ధికి ఒక శాశ్వతమైన ప్రణాళిక రచించి అమలు చేసి ప్రజల ఆమోదం పొందాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంది.